ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరదు. కానీ ప్రభు చిత్త ప్రకారం అంటే ఏంటో తెలుసమ్మా? నేను ఆకలి కొంటేనే మీరు నాకు భోజనం పెట్టు. తర్వాత రెండో మాట, నేను దప్పికొంటేనే నాకు దాహమునికి ఇచ్చిరి. మూడో మాట, నేను పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటుంది. నాలుగో మాట, నేను దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిని. నేను రోగునై ఉంటిని నన్ను చూడవచ్చితిని. నేను చెరసాలలో ఉంటిని. అయితే వారు కొంచెం అడుగుతున్నారు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలి కొన్నావు? ప్రభువా నువ్వెప్పుడు దాహంగా ఉన్నావు? ప్రభువా నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు? ప్రభువా నువ్వెప్పుడు పరదేశంగా ఉన్నావు? ప్రభువా ఎప్పుడు రోగమయ్యావు? ప్రభువా నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు? ప్రభువా నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు? అప్పుడు ప్రభు అన్నాడు, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిద్దరి కనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నామని వారితో. తెలియకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇస్తామంటాం. మనం తెలియకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇస్తామంట. ఎవరైనా ఆకలి వేసి లేదా ఆకలితో నింపుకొచ్చాడు, అప్పుడు నువ్వేమంటావు? నువ్వు చలిపెడకుండా దుప్పటి కప్పుకో వెళ్ళిపో అంటే అవుతుందా? అది కాదు కదా దేవుని చిత్తం. ఆకలి అంటే అన్నం పెట్టాలి కదమ్మా. ప్రభువుకి ఏది ఇష్టమో అదే చేయాలి. అది చెప్పే మాట ఆయన. ప్రభువుకి ఏది ఇష్టమో ఎరగాలి. అప్పుడు నేను ఆయన ఎరుగును అంటాడు. లేకపోతే ఆయన నేను ఎరుగును అంటాడు. నేను నిన్ను ఎరుగును అంటే భయంకరమైన మాటది. నువ్వెవరు నాకు తెలియదే అంటే ఎలా పూజ చేసుకుంటాం మనం? కాబట్టి ఈ నా చిన్న వారిలో అల్పులైనటువంటి వారిలో నువ్వు తాను ఆకలికుంటే అన్నం పెడితే ప్రభువుకు పెట్టినట్ట. దాహం అంటే దాహానికి ఇస్తే ప్రభువుకి దాహానికి ఇచ్చినట్ట. పరదేశి ఎవరికి వస్తే, అయ్యా ఈ ఒక్కరోజు తలదాచుకోనికి ఎక్కడున్న స్థలం ఇవ్వగలరా అని అడిగితే, మనం కనుక కొంత సపోర్ట్ చేయగలిగితే ప్రభువుకి సపోర్ట్ చేసినట్ట. అయ్యా నువ్వు రోగునయ్యున్నాను, ఆధారం లేదు, దిక్కులేదు, ఎంతో కొంత నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఎవరని అడిగితే అది ప్రభువుకి చేసినట్టు. చివరిగా అన్నాడు, చెరసాలలో ఉంటే చాలామంది చెరసాలలో ఉంటే మనం చేదరించుకుంటాం. మనకి తీర్పు తీర్చినంత వరకు అతను నేరస్తుంది కాదండి. ఒక ఖైదీ కాదు అతను. జస్ట్ నువ్వు నేరారోపణ చేపట్ట వ్యక్తి అంతే.